దేవునికి స్తోత్రం. ఈరోజు ఆత్మస్వరూపుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. ప్రియా ఆత్మస్వరూపుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారి పేరట తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మీరు కామెంట్స్ రూపంలో తెలియపరచండి. మీ పేరు, మీ అవసరత వాట్సాప్ ద్వారా కూడా తెలియపరచండి. తప్పక మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రభుపాద సన్నిధిలో ప్రార్థిస్తాను. దేవుడు సంపూర్ణమైన కార్యమును, మహోన్నతమైన కార్యమును, ఘనమైన కార్యమును, సుందరమైన ప్రతి ఆత్మకార్యం ప్రభు మీ పట్ల జరిగించును గాక. దైవ నడిపింపును మనం తెలుసుకోవాలి. దేవుని ఆత్మచేత నడిపించబడి వారు ధన్యులని దేవుడి వాక్యం ప్రబోధిస్తుంది. దేవుని ఆత్మ మిమ్మును పరిశుద్ధ మార్గంలో నడిపించున్నాడు. దైవ చిత్తానుసారంగా నడిపించుచున్నాడు. సంపూర్ణత వైపు నడిపించుచున్నాడు. మహిమ నుండి అధిక మహిమ పొందు దినం వరకు నడిపించున్నాడు ఆత్మస్వరూపుడు. రామ 8వ అధ్యాయం ఆత్మచేత నడిపింపబడు అతి శ్రేష్టమైన అనుభవం గురించి మనము జ్ఞానం చేస్తున్నాం. 1-3 వచనములు సాధారణంగా ఇలాగున్నవి: ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని 1వ వచనం మనకు తెలియపరుస్తుంది. 8వ అధ్యాయం శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న వారికి శిక్షా విధి లేదు. మీరు దేవుని ఆత్మచేత నడిపించబడిన ఎడల తీర్పులో నిలబడరు, మీకు శిక్ష విధింపబడదు. దేవదేవుని బిడ్డలారా, ప్రతి వారికి ప్రభు ఎన్నుకొను స్వేచ్ఛను ఇచ్చిన్నాడు. మంచి దానిని గాని చెడ్డ దాన్ని గాని ఎన్నుకొను హక్కు ఇచ్చిన్నాడు. మనము జీవ మార్గమును ఎన్నుకొనవచ్చును, మరణ మార్గమును ఎన్నుకొనవచ్చును. అయితే మన సొంత జ్ఞానము, తెలివితేటల మీద ఆధారపడక ప్రభువు నడిపించుటకు సమర్పించుకొనవలేరు. కారణం, మానవుని జ్ఞానము కొంతమట్టుకే పనిచేయచ్చు. ప్రస్తుత కాలం మాత్రమే తెలుసు కానీ భవిష్యత్ మనకు తెలియదు. దేవుని ఆత్మకు భవిష్యత్ తెలుసు. దేవదేవుని బిడ్డలారా, ఆకాశం భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని యెషయా గ్రంథం 55:9 తెలియపరుస్తున్న దేవుడి వాక్యం. కొందరిని అపవాది నడిపించుచున్నాడు. వారి ఆలోచనలు సరళలో చొరబడి ఆత్మహత్య చేసుకుంటూ ప్రేరేపించున్నాడు. నీ పిల్లలను బావిలో పడివేయము అని ప్రేరేపించున్నాడు. మందు పానీయములను సేవించుటకు, వేశ్యాలను వెదుకుటూ వెళ్ళుటకును ప్రేరేపించున్నాడు. శానాను దయ్యం పట్టిన వారిని 6,000 దయ్యములు నడిపించారు. వాడు సమాధుల దొడ్ల మధ్య నివసించు రాళ్లతో తను తాను గాయపరచుకొనుకున్నాడు. దేవుని బిడ్డలారా, అపవాది మన ఆలోచనలు తారుమారులు చేసి, మన ఉద్దేశాలన్నీ తారుమారులు చేసి దైవానికి వ్యతిరేకంగా మనల్ని నడిపిస్తాడు. వాడికి ఏమాత్రం కూడా చోటివ్వక ప్రభు మార్గంలో మనం నడిచినప్పుడు అద్భుతమైన కృపను, కనికరాన్ని మనం పొందగలదు. వాడి ఆలోచనలు, వాడి ప్రేరేపణలన్నీ కూడా ఒక నీచాతినీచంగా ఉంటాయి. అందుకే దేవుని నామానికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగాలి. రాజగు దావీదు తను దేవుని చేతికి అప్పగించి ఆసక్తిగా ప్రార్థన చేశాడు. నీవే నా దేవుడవు, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగా కానీ కీర్తన 143వ అధ్యాయం 10వ వచనంలో తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఆత్మతో అభిషేకించాడు. ఎందుకు? కేవలం ఆత్మలో ఆనందించుటకు మాత్రమే కాదు, ఆత్మ వరములను, శక్తిని పొందుకుంటకు మాత్రమే కాదు, ఆయన మిమ్మల్ని నడిపించున్నట్లు మీరు ఆయన చేతికి అప్పగించవలేరు. దేవదేవుని యొక్క కృపతో మీరు నింపబడవలేరు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని కృప ద్వారా మనము దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడే దేవుని యొక్క కృపను మనం పొందగలుగుతున్నాం. అబ్రహాము జీవితం చూడండి. దేవుడు తానే ఆయనను నడిపించుటకు ఆయన సంపూర్ణంగా సమర్పించుకుని ఉన్నాడు. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళము అని చెప్పగా అతడు సంపూర్ణంగా విధేయుడయ్యాడు.
ఇస్సాకు విషయంలోనూ దేవుడు చక్కగా నడిపించాడు. అబ్రాహాము తన ఇంటి పెద్ద దాసుడు ఎలియాజరును పంపగా అతడు గుణవతి అయిన రిబ్కాను ఇస్సాకును ఎన్నుకొనెను. దేవుని బిడ్డలారా, అవును, దేవుడు ఆశ్చర్యకరమైన కార్యం చేయగల గొప్ప దేవుడే. దేవుడు అనేక సార్లు యాకోబును నడిపించను. యాకోబు త్రావులో వెలుచుండగా దేవదూతలు ఆయనను ఎదుర్కొన్నారు. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించమన్నప్పుడు దైవ నడిపింపును ఎంతో ఆశ్చర్యకరం. దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మ మిమ్మల్ని నడిపించడానికి అప్పగించుకోండి. ఆయన మిమ్మల్ని ప్రేమతో కౌగిలించి పరిశుద్ధ మార్గంలో నడిపించి పరమ కానాన్లోనికి చేర్చగల మహాదేవుడు. ఆయన కృప నేడు మీతో నాతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ ఆత్మస్వరూపుడా, నీకు స్తోత్రాలు. అద్వితీయ సత్య స్వరూప, నీ కుమారుడు యేసునామములో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. దేవా నీ యొక్క ఆత్మచేత మమ్మల్ని నడిపించండి. ఆత్మాభిషేకం దయచేయండి. మీ కృపాక్షాన్ని మాకు దయచేసి ఏ షాదు నుండి కీడు నుండి మమ్మల్ని తప్పించి రక్షించి మాకు జయ విజయాలు దయచేసి కృపలో విస్తరింపచేసి ఫలింపచేయమని, సదా మీ కృపలో మమ్మల్ని బలపరచమని నా ప్రభును రక్షకుడైన యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.